ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్ బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత సీఎండీ శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో ఆయనను సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ బలరాంకు సింగరేణి సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జనవరి 1న బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ శ్రీధర్ పదవీకాలం ఎప్పుడో ముగిసిపోయింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఏటికా ఏడు ఆయన పదవీకాలం పొడిగిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో శ్రీధర్ ని బదిలీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, అప్డేట్స్. సుదీర్ఘకాలం పాటు దాదాపు 9 ఏళ్ల పాటు సీఎండీగా కొనసాగిన శ్రీధర్ పై ఎట్టకేలకు వేటు పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన సీఎండీగా పనిచేశారు. వాస్తవానికి సింగరేణి చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన సీఎండీ ఎవరు లేరు. సాధారణంగా అతిపెద్ద సంస్థ కావడం, వేల కోట్ల లావాదేవీల సంస్థ కావడంతో మొదటి నుంచి కూడా 2 ఏళ్లకే అధికారిని సీఎండీలో బదిలీ చేసిన దాఖలాలున్నాయి. ఒకరిద్దరు అధికారులు తప్ప 9 ఏళ్ల పాటు కొనసాగిన సందర్భాలు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో శ్రీధర్ కొనసాగడంపై కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఉన్న విపక్షాలు, కార్మిక సంఘాలు కూడా అనేక సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి, ఫిర్యాదులు కూడా చేశాయి. సింగరేణిలో వేల కోట్ల అవినీతి జరగడం, ప్రభుత్వ సంస్థల రంగ సంస్థలు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం, అనేక కాంట్రాక్టులు కానీ ఇతర విషయాల్లో కానీ శ్రీధర్ పై ఆరోపణలు వచ్చాయి. కేంద్ర విజిలెన్స్ కూడా ఫిర్యాదులు వెళ్లాయి, పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీధర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ పదవి కొనసాగుతుందా లేదన్న చర్చ సాగింది. అయితే ఎట్టకేలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అతనిపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా డైరెక్టర్ బలరాం కు సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద కూడా సింగరేణి సంస్థలో ఇది కీలక పరిణామం అని చెప్పవచ్చు. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద ఆయువు పట్టు, ఆర్థికంగా కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, సింగరేణి సంస్థ అటు ప్రభుత్వం పన్నుల రూపాయలు చెల్లించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వానికి ఆర్థిక తోడ్పాటును అందించింది. అదే 9 ఏళ్లుగా శ్రీధర్ కొనసాగిన కాలంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలు దాదాపు 30,000 కోట్లు చేరాయి. ఈ రోజు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కారణం కూడా అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విధమైన చర్చ సాగుతోంది. మొత్తం మీద కూడా శ్రీధర్ పై బదిలీ వేటు ఇటు కార్మిక సంఘాలతో పాటు విపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ ఏజెంట్ గా కూడా శ్రీధర్ పనిచేస్తున్న ఆరోపణలు చేశాయి, ఫిర్యాదులు కూడా చేశాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో కూడా సిపిఐ ఎమ్మెల్యే కోనం సాంబశివరావు తీవ్రమైన ఆరోపణ చేశారు. సింగరేణిలో గత 9 ఏళ్లలో 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని కూడా ఆరోపణలు చేశారు. మొత్తం మీద కూడా నిత్యం వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నట్టు ప్రభుత్వం సింగరేణి సంస్థ ఏటికా ఏడు లెక్కలు చెప్తున్నా కూడా కనీసం జీతాలకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి కనిపిస్తుంది. జీతాల కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం కావచ్చు, ప్రతి నెలా కూడా బ్యాంకుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వేల కోట్ల లాభాలని చెప్పడం, మరోవైపు అప్పులు చేయడం కూడా అనేక విమర్శలకు, ఆరోపణలు దారితీస్తుంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ సింగరేణి ప్రక్షాళనపై దృష్టి సారించినట్టు మనకు స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ సింగరేణి సంస్థలో గత 9 ఏళ్లలో జరిగిన పరిణామాలన్నిటిపై కూడా విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్.